రాజమండ్రిలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ ఏదైతే ఉందో ఆ మాల్ వద్ద అయితే ఒక మెడికల్ విద్యార్థి ఎవరైతే డెర్మటాలజీ పీజీ చేస్తున్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ విద్యార్థి అయితే ప్రస్తుతం ఇద్దరు యువకులు అతి వేగంగా వచ్చి కారుతో బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో, అంతేకాకుండా ఆ స్కూటీని ఢీకొట్టిన తర్వాత తన మీద నుంచి ఈ కారు వెళ్లడంతోనే ప్రస్తుతం ఆ యొక్క మెడికల్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే చివరి కొన ఊపిరితో ప్రాణాలతో అయితే కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అయితే స్థానికంగా సంచలనంగా మారింది. గత సోమవారం 3వ తేదీనే ఈ ఘటన అయితే చోటు చేసుకోవడంతో ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన ఏదైతే ఉందో సోమవారం రాత్రి 10:30 ప్రాంతానికి ఈ ఘటన ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ ఏదైతే ఉందో ఏవి అప్పారావు రోడ్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రస్తుతం ప్రియాంక అనే మెడికల్ విద్యార్థి అయితే తను బ్రెయిన్ డెడ్గా కావడంతోనే తనైతే ఇప్పుడు నిస్సహాయ స్థితిలో, అలాగే తనైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. స్థానికంగా అప్పుడు ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఏదైతే స్వతంత్ర హాస్పిటల్కి అయితే తరలించారు. అప్పటికే తను బ్రెయిన్ డెడ్ అయినట్టుగా కూడా వైద్యులు వైద్యం చేసిన తర్వాత చివరి క్షణంగా ఉంది, తన పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన నేపథ్యంలో తల్లిదండ్రులు తనని ఏదైతే హైదరాబాద్ హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉంది, చివరి క్షణాల్లో ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన అంతా కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రకాష్ నగర్ పోలీసులు పోతే కేసు నమోదు చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కేశవరానికి చెందినటువంటి ఇద్దరు యువకులను కూడా అదుపులో తీసుకున్నట్టుగా తెలుసుకొస్తుంది. దీని ప్రధాన కారణం ఆ యువకులు ఈ ప్రసాద్ ఆదిత్యమాలకైతే ఆ రోజు సినిమాకి రావడం, అలాగే ఇద్దరు కూడా ఏదైతే నెక్సాన్ కార్ ఏదైతే ఉందో ఆ కారు మీద ఇక్కడికి ఆదిత్యమాలలోకి వెళ్ళిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం వాళ్ళు లోపలికి అనుమతించకపోవడం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో కూడా వాళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో ఇద్దరు కూడా వివాదాన్ని దిగిన నేపథ్యంలోనే లోపలికి అనుమతించకపోవడం, లోపల ఏదైతే వాళ్ళ జేబులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు కోపోద్రేకులు అయ్యి ఒక్కసారిగా లోపలికి అనుమతించలేదు. అక్కడ ఏదైతే పార్క్ చేస్తున్నటువంటి కారు నెక్సాన్ కారుని ఆవేశపూరితంగా తీసుకుని వస్తున్నారు. అదే క్రమంలో అలాగే మెడికల్ విద్యార్థి ప్రియాంక ఎవరైతేనో తన స్నేహితులు ఇద్దరు కూడా రావడం, తను పార్క్ చేసి బైక్ మీద తను వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కారుతో వెనక నుంచి స్కూటీ మీద ఢీకొట్టినటువంటి సీసీ ఫుటేజ్ కూడా మనం చూస్తాం. ఆ విధంగా ఢీకొట్టడమే కాకుండా అక్కడ నుంచి తను బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ స్కూటీని ఢీకొట్టి తన మీద నుంచి తన మీద నుంచి తలపై నుంచి ఎక్కడంతోనే ప్రస్తుతం తన ప్రాణాపాయ స్థితిలో అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ ఇదే మనం చూస్తున్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ ఇక్కడే ఘటన చోటు చేసుకుంది. అప్పుడు ఈ విషయం ప్రస్తుతం అప్పుడు రాజమండ్రి వేదిక కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక మెడికల్ విద్యార్థి ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రియాంకని తన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ విధంగా మనం చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఉంది, ఇక్కడ అనేక సినిమాలు మల్టీ ఇక్కడ థియేటర్ కావడంతోనే అనేక సినిమాలు ఇక్కడ ఉంటాయి షో చేస్తారు. కానీ 10:30 సమయానికి తను రావడం మరి అప్పటికే లోపలికి ఆ సినిమాకి వచ్చిందా లేదంటే మరొక విధంగా లోపల ఏదైనా మాల్లో తను స్నాక్స్ తినేందుకు తన స్నేహితులతో కూడా వచ్చినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ ఏదైతే ఉందో ఇక్కడే ఈ ఘటన అయితే చోటు చేసుకుందో మనం చూడొచ్చు. రోడ్డుకి ఆనుకున్నటువంటి ఏవి అప్పారావు రోడ్డు చూడొచ్చు. ఇదే ఏవి అప్పారావు రోడ్డు. ఇటువైపు బైపాస్ రోడ్ నుంచి ఇటువైపు వచ్చేస్తే ఏవి అప్పారావు రోడ్డు పక్కనే ఇది మాల్ అయితే దగ్గరగా ఉంది. మనం చూస్తున్నాం రోడ్డు అలాగే దీనికి సంబంధించిన పార్కింగ్ కూడా రెండు కూడా కలిపి ఉన్నటువంటి పరిస్థితి మనం పక్కన చూస్తున్నాం. అంతేకాకుండా తను ఏదైతే అక్కడికి వెళ్ళడం అటు నుంచి థియేటర్లోంచి అయితే బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూసాం ఒక సీసీ ఫుటేజ్లో కూడా క్లియర్గా మనకైతే కనిపిస్తుంది. తను ఏదైతే లోపలికి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే గేట్లోంచి నెక్సాన్ కారు రావడం, నెక్సాన్ కారు ముందు ఒక స్కూటీ కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. అక్కడ వస్తున్న నేపథ్యంలో మొదటిసారిగా తనను వెనకాల కూర్చుంది, ఒక్కసారిగా ఢీ కొట్టారు. మరి అక్కడ నుంచి అతి వేగంగా అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అతి వేగంగా వచ్చి ఇక్కడికి ఇటువైపుకి తన స్కూటీతో పాటు తనను ఢీ కొట్టి తన మీద నుంచే కారు వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఇక్కడే మనకు ఉన్నటువంటి రక్తపు మరకల ఆనవాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, చిన్నపాటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇదే రోడ్డు పైన ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇటువైపు మనం చూస్తున్నాం. అటువైపు నుంచి
కారు రావడం, కారు వైపు నుంచి అయితే ఇటువైపు నుంచి రావడం, తను స్కూటీని ఢీకొట్టిన నేపథ్యంలో తను కింద పడిపోయిన నేపథ్యంలో కారు తన మీద నుంచే వెళ్ళిపోయి ఆ తలకి తీవ్రంగా గాయం అవడంతోనే తన బ్రెయిన్ డెడ్గా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వైద్యులు ఇచ్చారు. అప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, సెక్యూరిటీ కూడా మనం చూడొచ్చు కారు ఏ విధంగా వస్తుందో ఈ విధంగానే గేట్ లోపల నుంచి అయితే కారు అయితే వస్తుంది. ఆ కారు వస్తూ ఒక్కసారిగా అక్కడ సెక్యూరిటీ 1 by 1 పంపిస్తారు. ఏదైనా లోపల నుంచి థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు 1 by 1 అందరం కూడా పంపిస్తుంటారు. ఈ ఘటన నేపథ్యంలోనే ఇటువైపు క్లియర్గా అక్కడ కూడా సిబ్బంది వాళ్ళని చెక్ చేశారు. ఎవరైతే కేశవరం చెందిన ఇద్దరు యువకులను కూడా చెక్ చేశారు. వాళ్ళ లోపలికి అయితే అనుమతించలేదు. కిందకి ఆల్రెడీ అప్పటికే ఆ మాల్ లోపలికి వెళ్ళారు. అక్కడికే పార్క్ చేశారు. పార్క్ చేసినటువంటి కారుని అక్కడి నుంచి లోపలికి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, చెక్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఆల్కహాల్ తీసుకున్న వారు కావచ్చు, వాళ్ళకి మొత్తం పూర్తి చెక్కింగ్ తర్వాత ఎవరైనా అగంతకులు వస్తుంటారనే ఉద్దేశంతోనే వీళ్ళు మాల్కి ఎవరిని కూడా అనుమతించరు. ఆ విధంగానే వాళ్ళని కూడా చెక్ చేసిన క్రమంలో వాళ్ళు కోపడ్డారు. ఎదురుగులు వాళ్ళతో డిస్కషన్ అవుతున్నటువంటి వీడియో మనం సీసీ ఫుటేజ్ కూడా చూస్తాం. ఆ విధంగా డిస్కషన్ అవుతూ వాళ్ళు కోప్పడి వాళ్ళకి లోపలికి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా రావడం జరిగింది. అంటే వాళ్ళకి ఇద్దరికి మధ్య కూడా గొడవ జరిగిందని కూడా అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం కూడా తెలియదు. కానీ ఎవరైతే ప్రియాంక తన స్నేహితుడు కూడా స్కూటీ మీద తిరిగి వచ్చేస్తుండగానే వాళ్ళు ఎప్పుడైతే లోపలికి అనుమతించలేదో వాళ్ళిద్దరు కూడా కోపవిద్రుకులై ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అతివేగంగా రావడం, ఒక్కసారిగా ఈ కారుని లోపలికి బలంగా బయటికి ఈ గేటుకి చూస్తున్నా. ఈ గేటు నుంచే 1 by 1 ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఇది కొత్తగా ఏర్పాటు చేసింది కావడంతోనే ఇదంతా కూడా ఇక్కడ చాలా పగడబందీగా కూడా చేస్తారు. లోపల కూడా ఎవరిని కూడా అనుమతించరు. అటువంటిది థియేటర్ వద్ద ఈ ఘటన జరగడం సంచలనంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చాలా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. రాంగ్ రూట్లో 2 కార్లు కూడా మనం చూస్తున్నాం. ఒక కారు ఇటు వెళ్తుంది, మరో కారు అటు వెళ్తుంది. అంటే ఈ విధంగా కొన్ని ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా ఇక్కడ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ చూస్తున్నాం ఆ రాంగ్ రూట్లో ఒక కారు కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆ రోడ్డుకి ఆనుకుని ఏ వ్యాపార రోడ్డుకి ఆనుకున్నటువంటి మాల్ కావడంతోనే ఇటువంటి అంటే ఆ సమయంలో రాత్రికాల సమయంలో కూడా ఆ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటికి మనం చూడొచ్చు. ఇది అవుట్ గేటు, అది ఇన్ గేటు అలాగే అవుట్ గేట్ కూడా రెండు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ పక్కనే ఆ సెంటర్ ఉండడంతోనే మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక పక్క సెంటర్ ఉండడంతోనే ఆ సెంటర్ నుంచి ఇటుగా రాంగ్ రూట్ తీసుకుని కొంతమందికి వచ్చేస్తుంటారు. ఆ విధంగా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు అవుట్ గేట్ కావడంతోనే ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇదే గేట్ వద్ద ప్రమాదం జరిగింది చూస్తున్నాం. మనం చూసాక ఇటువైపు వాళ్ళ కారు అతివేగంగా వెళ్ళిపోయి ఇటు నుంచి రావడం, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళిపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా తనతో వాగ్వాదాన్ని దిగారు, అలాగే తన ప్రియాంకతో కూడా వాగ్వాదం దిగారు అన్నారు. కానీ అందులో ఎంతవరకు కూడా వాస్తవం కనబడతలేదు. కేవలం వాళ్ళు సెక్యూరిటీతో లోపల ఎప్పుడైతే వాళ్ళ అనుమతించకపోవడంతోనే వాళ్ళిద్దరూ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కేశవరం చెందినటువంటి ఇద్దరు యువకులు కూడా అనుమతించకపోవడంతోనే వాళ్ళు కోపవిద్రుకులవి వాళ్ళంతా కూడా ఒకసారిగా మళ్ళీ సెల్లర్లో పార్క్ చేసినటువంటి కారు ఏదైతే ఉందో ఆ పార్కింగ్లో కారు తీసుకుని అతి వేగంగా వచ్చి బలంగా వాళ్ళైతే ఇటువైపు మొదటిసారిగా బయటకు వెళ్ళిపోతూ ఒక్కసారి ఢీ కొట్టడం, ఆ స్కూటీని ఢీ కొట్టినటువంటి కారు మళ్ళీ వేగంగా రోడ్డుపైకి వచ్చి ఇటువైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానం కనబడుతుంది. ఈ విధంగా ఈ ఘటన అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. అలాగే ప్రియాంక తను డాక్టర్ అవ్వాలని, తన డాక్టర్ చేయాలని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటువంటి ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయి. తను ప్రస్తుతం ఈ విధంగా పీజీ చేస్తూ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చేస్తున్న ఆ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఇప్పుడు ఈ విధంగా బ్రెయిన్ డెడ్ కావడంతోనే తన పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. తను ఏదైతే స్వతంత్రలోని ఆ ట్రీట్మెంట్ అనంతరం కూడా హైదరాబాద్ ఇప్పుడైతే తరలించినట్టుగా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం దీనిపై ప్రకాశ్ నగర్ పోలీసులు సిఐ బాజీలాల్ కూడా దీనిపై కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరు నిందితులను కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అక్కడే కారుతో పాటు అలాగే స్కూటీని కూడా ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్ RTV, ఈ రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డు ప్రసాద్ థియేటర్ వస్తుంది.